హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్యకి కలిసి వచ్చిన నైట్ షిఫ్ట్ మొదటి భాగం. నా పేరు స్వాతి. మాది ఓ పల్లెటూరు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. పై చదువు చదవాలంటే 50 కిలోమీటర్ దూరంలో ఉన్న టౌన్కి వెళ్ళాలి. అందుకే డిగ్రీ చదవలేదు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా అమ్మా నాన్నలకు నేను ఒక్కతే కూతుర్ని. అమ్మ పేరు రూప, నాన్న పేరు సురేష్. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. ఉన్నంతలో చాలా గారాబంగా పెంచారు నన్ను. వయసు పెరుగుతున్నా ఇంకా చిన్నపిల్లనే. ఇప్పుడే ఎందుకు అని పెళ్లి చేయలేదు. కానుకలు కూడా ఎక్కువగా ఇచ్చుకునే స్థితిలో లేరు. పైగా టౌన్ సంబంధం అయితే సుఖపడుతుంది అని మా అమ్మ నాన్న కోరిక. నా గురించి చెప్పాలంటే నా వయసు 23 సంవత్సరాలు. రంగు తెలుపు, పొడవాటి జుట్టు. మా ఊర్లో వయసులో ఉన్న అబ్బాయిలకు మాత్రమే కాదు, మధ్య వయసు, ముసలోడు అని తేడా లేకుండా నన్ను కోరికగా చూసేవాళ్ళు. ఎక్కువగా లంగా ఉన్ని, పంజాబీ డ్రెస్లు వేసుకుంటా. ఇంట్లో పడుకునే ముందు నైటీ. నాకు వయసుతో పాటు చుట్టూ జనాలు చూస్తున్న చూపులిగేవి. అంతేకాని చెడు మార్గం చూసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత మాకు తెలిసిన ఓ దూరపు బంధువు మా ఇంటికి వచ్చారు. మా నాన్న వయసు ఉంటారు. నన్ను చూసి, అమ్మాయి పెళ్లి వయసు దాటింది కదా, ఇప్పుడైనా పెళ్లి చేస్తావా సురేష్ అన్నారు. అప్పుడు మా నాన్న, ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పు మామ, ఈ సంవత్సరం చేసేస్తాను అన్నారు. తన చేతిలో ఉన్న చిన్న సంచి నుండి ఒక ఫోటో తీసి, ఈ అబ్బాయి చూడు, డిగ్రీ వరకు చదువుకున్నాడు, టౌన్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అబ్బాయి అమ్మ నాన్న ఊర్లో ఉంటారు. మధ్యతరగతి కుటుంబం. 4 ఎకరాల భూమి, ఒక పెద్ద ఇల్లు, వాళ్లకు 2 సంతానం. ఈ అబ్బాయి పెద్దోడు. ఇంకో అబ్బాయి చదువుకుంటున్నాడు. ఈ అబ్బాయి వయసు 25 సంవత్సరాలు. చిన్నవాడి వయసు 17 సంవత్సరాలు. పెళ్ళి అయ్యాక టౌన్లోనే కాపురం పెడతాడు. ఎలాగో టౌన్ సంబంధం కావాలన్నావు కదా, టౌన్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, తమ్ముడు వస్తూ పోతూ ఉంటారు. మంచి జీతం, నెలకు 40,000. ఏమీ ఎక్కువ ఆశించరు. నీ కూతురి ఫోటో చూస్తే నాకు ఆ నమ్మకం ఉంది. నీ కూతురు సుఖపడుతుంది, ఈ సంబంధం నచ్చితే అన్నారు. నాన్న ఫోటో చూసి అమ్మకి చూయించారు. అబ్బాయి బాగున్నాడు చూడటానికి. ఫోటో తీసుకెళ్లి అమ్మాయికి చూయించమన్నారు. నాకు బాగానే అనిపించాడు. నా ఫోటో ఒకటి తీసుకుని వెళ్ళారు. ఓ వారం రోజుల తర్వాత వాళ్ళు చూడ్డానికి వస్తున్నారు అన్నారు. ఒక కారు వచ్చి మా ఇంటి ముందు ఆగింది. అప్పటికి మా అమ్మా నాన్న వాళ్లకు అవసరం ఉన్నవన్నీ సమకూర్చి రెడీ చేసి ఉంచారు. అబ్బాయి, వాళ్ళ అమ్మ నాన్న, తమ్ముడు, ఇంకా కొంతమంది వాళ్ళతో వచ్చారు. నన్ను నా ఫ్రెండ్ రెడీ చేసింది. లైట్ గ్రీన్ చీర, జాకెట్, మల్లెపూలు, మెడలో ఒక చైన్, చేతులకి గాజులు, కాళ్ళకి పట్టీలు. వెళ్ళి వాళ్ళ ముందు కూర్చున్నా. అబ్బాయి అమ్మాయిని చూడు అని ఎవరు అంటుంటే నన్ను చూసి చిన్నగా సిగ్గుపడుతూ నవ్వాడు. నేను కూడా తనని చూశాను. ఫోటోల కంటే బానే ఉన్నాడు. పేరు నవీన్ అని తెలిసింది. 1 నెలలోనే మంచి ముహూర్తం ఉంది అని ఆ ముహూర్తం ఖాయం చేశారు. కానుకలు ఏమీ అడగలేదు. తోచింది పెట్టండి మీ కూతురికే అన్నారు. వాళ్ళే మాకు 6 తులాల బంగారం పెడతామన్నారు. అలా పెళ్లి ముహూర్తం రానే వచ్చేసింది. గుడిలో పెళ్లి జరిగింది. రిసెప్షన్ కొంచెం గ్రాండ్గా చేశారు వాళ్ళ ఊర్లో. ఊరు అనడమే కానీ ఒక చిన్న టౌన్లా ఉంది. మా పెళ్ళి అయిన 2 రోజులకు శోభనానికి మంచి ముహూర్తం ఉందని చెప్పారు పంతులు గారు. ఆ రోజు నేను పసుపు, గంధం కలిగిన శాండిల్ సబ్బుతో స్నానం చేసి, తెల్ల చీర, చిన్న ఎరుపు రంగు బార్డర్, మ్యాచింగ్ బ్లౌజు వేసుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచు కూతురు నన్ను అందంగా రెడీ చేసింది. నా పొడవాటి జడ నిండా మల్లెపూలు, అక్కడక్కడ గులాబీలు, మెడలో నెక్లెస్, చేతి నిండా గాజులు, కాళ్లకు పట్టీలు, నడుముకు వడ్డానంలా ఒక సన్నని చైన్, బాడీ స్ప్రే, ఇంకా చీరని నడుము కిందకి జరిపింది. తనకు పెళ్ళి అయ్యింది, ఒక పాప. అందుకే కాబోలు నన్నిలా అందంగా రెడీ చేసింది. పెదాలకు కొంచెం లిప్స్టిక్, కాళ్లకు కాటుక, ఇంకా అందంగా కనిపించాము దగ్గర ఒక చుక్క కాటుక పెట్టింది. చాలా అందంగా ఉన్నావు స్వాతి అని హగ్ చేసుకుంది. ముహూర్తం టైం దగ్గర పడిందని కేక వేసింది అత్తయ్య. పాల గ్లాసు తీసుకొని లోపలికి పంపించారు. బయటి నుండి గడి పెట్టేశారు. నవీన్ తెల్లటి పంచ, చొక్కా వేసుకొని బెడ్ పై నుండి లేచి వచ్చి తలుపు గడి వేసేశాడు. మెల్లగా నా దగ్గరకు వచ్చి పైనుండి కింది వరకు చూస్తూ తన కంటి చూపుని ఒక చోట ఆపాడు. గులాబీ రంగులో మెరుస్తూ ఉన్న నా నడుమును చూస్తూ ఉంటే నాకు సిగ్గుతో నా చీరని పైకి లాక్కున్నా. అలా దాచేస్తే ఎలా చెప్పు అని నా చీరను నడుముపై నుండి జరిపాడు. కరెంటు ఒక్కసారి నా తనువంతా పాకినట్లు అయ్యింది. మొదటిసారి ఒక పరాయి చెయ్యి అక్కడ తాకినందుకేమో. స్వాతి, నీ నడుము చూసావా, ఎంత సన్నగా అందంగా ఉంది అన్నాడు. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.